హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ చిన్న కోరిక కోరుకుంది. ఇంకా చిన్న కోరిక కూడా తీర్చకపోతే నేనేం కొడుకుని. అందుకే ఈ దేవాలయం కొత్త కట్టిరంట, సుతం పారా అన్నది. అందుకే ఇక ఇట్లా ఎండ కొడుతున్నా కానీ ఎండను లెక్క చేయకుండా ఇట్లా పోతున్నాం పడి. చూడరు ఇక దేవాలయం చూడరు. నేను వీడియోలో మస్తుగా చూసిన మస్తుంది దేవాలయం అయితే. ఇంకా మీరు దగ్గరకు పోయినాక మీరే చూడండి ఎట్లుంటుంది దేవాలయం, ఏం కథ అనేది. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం అయితే. మన భువనగిరి దగ్గరనే ఈ దేవాలయం కూడా. రోడ్ మీద పోతే చాలామంది నాకు మస్తారు కనబడదు, కానీ నేను ఏందో అనుకున్నా. ఇప్పుడు స్వర్ణగిరి దేవాలయం అని ఇక అదే దేవాలయం కొత్తగా అయింది ఇప్పుడు. మీరు గుడికాడికి వచ్చుడు రాకటనే ముందర చూడండి తోరణం ఎంత అద్భుతంగా ఉంది. స్వర్ణగిరి దేవాలయం అని తోరణం అద్భుతం అంటే అద్భుతంగా కట్టిరు. చూడు ఎంత మంచిగా ఉంది. ఇక మనం లోపలికి పోదాం. ఇంకా మనకు రోడ్ మీదకి వెళ్ళి అయితే ఆటోలు అయితే మస్తుగా ఉన్నాయి ఇక్కడికి రావడానికి. పబ్లిక్ అయితే నేను తక్కువ ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత పబ్లిక్ ఉంటుంది అనుకోలేదు. నేను లడ్డూలు దొరుకుతాయేమని లడ్డూలకు అడుగుతే ఒక్క లడ్డు కూడా దొరుకుతలేదు. ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ కుర్రాడ, అంత ఫేమస్ అయిపోయింది గుడి. చూడండి ఫస్ట్ పోగానే మన స్వామివారి పాదాలు ఇవి. ఈ స్వామివారి పాదాలు మొక్కి ఇట్లా మెట్లు ఎక్కుంటూ పోవాలి. చూడండి మొత్తం ఇట్లా అన్నీ దేవుని పేర్లు రాసి పెట్టి ఇంచి ఇట్లా మీద మొత్తం అద్భుతం అంటే అద్భుతం. మా అమ్మ అయితే చెమటలు పట్టింది నడవలేక. చూడండి నాకు కూడా చెమటలు కారిపోతున్నాయి. ఏంటంటే ఎండకైతే జర ఇబ్బంది పడ్డాం మేము ఇక్కడ. చాలా అంటే చాలా ఎండకు వచ్చినాం మేము ఇక్కడికి. అందుకే కొంచెం ఇబ్బంది అయింది. ఇక్కడ ప్రజలకు కూడా కొంచెం ఇబ్బంది పడుతురు. వాటర్ కానీ మామూలుగా షాపులు కానీ ఏమీ అనుకూలంగా లేవు. ఇక్కడ స్నానం చేసేందుకు కూడా ఏం లేవు. మనం స్నానం చేయాలంటే బయటనే చేసి ఇక్కడ రావాలి. మనకు తిండి అది దానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది. ఇక్కడ అంతా బయట చూసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతట్టే ఉండాలి మొత్తం. నేను స్నానం చేయకుండా వచ్చినాం, కానీ ఇంకా ఇక్కడ చేద్దామంటే స్నానం చేయడానికి ఏమీ లేవు. మళ్ళీ బయట పోయి చేసి వచ్చినాం అక్కడ. చూడండి ఇక్కడ రాగానే ఇంకో విషయం ఏం జరిగిందంటే 1 గంటలకు గుడి బంద్ అంట. మళ్ళీ 2:30కు ఓపెన్ అవుతుంది. ఈ ఎండకు మేము ఇక మా బాధ ఇక చెప్పే తరం కాదు. ఇక కింద కాళ్ళు కాలుతున్నాయి, మీదంగా నెత్తి కాలుతుంది. ఏం చేయాలన్నో తెలియలేదు మాకైతే. పక్కపోత ఇక అవన్నీ గుళ్ళకైతే ఇప్పుడు వాళ్ళే తర్వాత పోయినాం. ఇక పక్కపోటు అవన్నీ చూసినాం. చూడండి ఇవైతే మంచిగా కట్టిరు దేవాలయం. చుట్టుపక్కల మొత్తం అద్భుతం అంటే అద్భుతంగా కట్టిరు దేవాలయాన్ని. మంచిగా చూడదగ్గ ప్రదేశం అన్నట్టు. ఇది హైదరాబాద్కు దగ్గర ఉంది కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకోండి ఈ దేవాలయాన్ని. మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది మంచిగా. మన ఏంటంటే నీకు మంచి అనుభూతి కలుగుతుంది ఈ దేవాలయానికి పోతే. అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. చూడండి ఇక్కడ ఒక విగ్రహం పెట్టాడు. విగ్రహాలు అయితే మస్తు పెట్టిర్రు. నాకైతే అద్భుతం అంటే అద్భుతం అనిపించింది. ఆ హనుమంతుని విగ్రహం అయితే ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. గంట కూడా నాకైతే ఈ అమ్మ గంట చూస్తేనే మస్తు ఆశ్చర్యం అనిపించింది. కాకపోతే గంట కాడ కొంచెం చెత్త ఆడిపోయినాక చెప్తాను గంట కాడ ఏం జరిగింది అనేది. చూడండి దేవాలయం ఎట్లుంది. ఇక్కడనే లడ్డూలు ఇస్తారు. ఇక్కడ లడ్డూలు దొరుకుతున్నాయి, కానీ చాలా అంటే చాలా పబ్లిక్ ఇక్కడ. ఈ హనుమంతుడు చూడ ఎంత పెద్ద విగ్రహం పెట్టిరు. దర్శనం చేసుకొని గుళ్ళకెళ్ళి బయటకు వస్తుంది విధంగా మొత్తం. కానీ కొంచెం మ్యాట్లు వేసారు, కానీ ఇంకా మ్యాట్లు వేసినా కానీ జర పక్కపడుతూ నడిస్తే మాత్రం చచ్చిపోతాడు. మ్యాట్లు వేసేపటికే కొంచెం మంచిగా ఉంది. ఇంకా కింద మ్యాట్ కూడా లేకపోతే ఇబ్బంది అవు. చూడండి ఇదే ఇక నీళ్ళల్లో ఉన్నాడు మన వెంకటేశ్వర స్వామి. మన వాటర్లో ఉంటాడు. మన విష్ణుమూర్తి పాల సముద్రంలో ఎట్లా వండుకొని ఉంటాడో ఇక్కడ కూడా అట్లే నీళ్ళల్లో ఇట్లా వండుకొని ఉంటాడు. మన పాముల మీద వండుకొని మంచిగా ఉంటుంది. చుట్టుముట్టు అయితే మీకు చుట్టూ తిరిగి చూడవచ్చు దేవుణ్ణి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక దేవాలయం. చూడండి ఇదే లడ్డూలు ఇచ్చే ప్రదేశం. ఇక్కడ లడ్డూలు ఇస్తారు, కానీ మేము లడ్డూలు తీసుకోకుండా పోయినాం. ఎందుకంటే చాలా అంటే చాలా పబ్లిక్ చిన్నపిల్లలు ఏమో ఈ ఇబ్బంది పడేది ఎందుకు అన్నట్టు పోయినాం. ఇవి లాస్ట్లో మళ్ళీ పాదాలు చూడరు. క్యామ్ తోటి వీడియో తీసిన, ఆ వీడియో పెడతా. అది కూడా బాగుంది. కానీ ఎండకు ఎట్టుంది? ఎండకు
కాళ్ళు అంటుకుంటున్నాయి, ఇక చేతులు పట్టుకున్నట్టే వస్తున్నాం. దర్శనం అయిందా దేవుంది? దర్శనమే కాలేదు. ఎందుకు ఏమైంది? బంద్ అయింది, గుడి బంద్ అయింది. ఎన్ని గంటలకు బంద్? 1 గంటలకు బంద్ అయింది. మళ్ళీ ఎన్ని గంటలకంట? 2:30కు తెరుస్తారంట. ఇప్పుడు మళ్ళీ ఇంటికే పోతున్నావా? ఇక ఇంటికి పోకుంటే మరి ఇక మళ్ళీ ఎన్నడాన్ని వస్తే చూస్తాం. ఎండకు ఉండేటట్లేదు ఈడ. ఏడ నీడ లేదు, ఏం లేదు, కాళ్ళు సుర్ర సుర్ర అనుకుంటున్నాయి.